ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిరంలో దేవుడి సేవకు ఉపయోగించే 108 కేజీల మహాకర్పూరాన్ని పంపించే మహాభాగ్యం మాకి దక్కునేందుకు చాలా సంతోషిస్తున్నామని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పడాల నాయనాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు తమ ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యరామ మందిరాన్ని ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ఘనంగా ప్రారంభించుకుంటున్నామని, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ వేడుకలను మరో దీపావళిగా ఘనంగా జరుపుకుంటారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు తెలిపారు. నేటి అయోధ్యలో మొట్టమొదటిసారి అశోక్ సింఘాలజీ ఆధ్వర్యంలో ఓ దళిత నాయకుడైన కామేశ్వర భోపాల్ చేతుల మీదుగా అయోధ్యలో శిలాన్యాసం జరిగి తిరిగి ఈ నెల 22వ తేదీన రామ్లల్లా విగ్రహ ఏర్పాటు వరకు ఎంతో మంది కరసేవకులు తమ ప్రాణాలను అర్పించి ఈ భవ్యరామ మందిరం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఇక అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిర సేవలకు ఎంతమంది దాతలు ముందుకొచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేవలం 3 అనుమతులు వచ్చాయని, మొదటి రోజు దేవుడికి అందించే హారతిని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 108 కేజీల మహాకర్పూరాన్ని అంబర్పేటలోని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అందజేశారు. ఈ కర్పూరాన్ని ఈ నెల 21వ తేదీలోపు అయోధ్యలో రామ మందిర ట్రస్ట్ సభ్యులకు అందజేసి దేవుడి మొదటి హారతికి కర్పూరాన్ని వినియోగిస్తారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు తెలిపారు. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय श्री राम, भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, माता की जय, माता जय श्री राम, 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 राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम. నాకు కొంచెం మిక్స్ అయ్యి వెళ్ళిపోతాండి, నాకు వేరే వర్క్ ఉంది. దాదాపుగా 74 యుద్ధాల తర్వాత జరిగినటువంటి మనకు వచ్చినటువంటి ఫలితం ఈ యొక్క రామజన్మభూమి రామ మందిరంలో భవ్యమైనటువంటి రాముని యొక్క ఆ రామ్లలా విగ్రహాన్ని ఈరోజు మనం ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. 22వ తారీఖు నాడు భవ్యమైనటువంటి ఆ రామ్లలా విగ్రహాన్ని మనం ఏదైతే ప్రతిష్ఠ చేయబోతున్నామో దాని వెనుక ఒక్కసారి చరిత్ర కనుక మనం గమనిస్తే 500 సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి దాదాపుగా 4 లక్షలకు పైగా రక్త తర్పణం జరిగిన తర్వాత రామ బంటులు రాముని యొక్క ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో రక్త తర్పణం ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో విజయం సాధించామనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఈ తరం వాళ్ళు ఆ యొక్క రాముని యొక్క ఆ రామ్లలా విగ్రహ ప్రతిష్ట కనులారా చూడబోతున్నారు. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు బాబరు మీర్ బాకీ ద్వారా చేసినటువంటి ఆ యొక్క భవ్యమైనటువంటి విక్రమాదిత్యుడు కట్టినటువంటి ఆ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసి అదొక్కటే కాదు దాదాపుగా మన భారతదేశంలో 34,000 మందిరాలను ధ్వంసం చేసి మస్జిదులుగా మార్చినటువంటి ఆ దుష్ట మూకలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు
సమాధానంగా మనం కోర్టు ద్వారా తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే ఆ బ్రహ్మాండమైనటువంటి భవ్యమైనటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజు మనం ఈ యొక్క రామ్లల విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్నది. అయితే ఆ రోజు మనం అలనాడు రామచంద్రుడు సీతాదేవిని తీసుకొచ్చి అయోధ్యలో ఏ విధంగానైతే బ్రహ్మాండమైనటువంటి పర్వం జరుపుకున్నామో, దీపావళి జరుపుకున్నామో, అదేవిధంగా మరో దీపావళి రేపు 22వ తారీఖు నాడు జరపాల్సినటువంటి అవసరం రామభక్తులందరిపైన ఉంది. ఈరోజు నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే రాముడు ఎక్కడ పుట్టాడు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వరకు ఆ రాక రామవారధిని కట్టాడు అని అడిగినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్స్ రాగానే రామజన్మభూమి ఇక ఇదే మీ పని, విశ్వ హిందూ పరిషత్కి ఏం పని లేదు, ఆర్ఎస్ఎస్కి ఏం పని లేదు, బీజేపీకి ఏం పని లేదు, అరే ఏమన్నంటే రామ మందిరం అని చెప్పేసి చెప్తుంటారు. ఏది అది సాధించేది లేదు, అది దాన్ని రామ్లల విగ్రహం ప్రతిష్ఠింపజేసేది లేదని చెప్పి అంటున్నటువంటి ఎవరైతే రామద్రోహులు ఉన్నారో ఈరోజు ఆ భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు వీక్షించాలి, వాళ్ళు చూడాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు 5 దీపాలు వెలిగించాలని చెప్పారు. ఆ 5 దీపాల యొక్క అర్థం ఏంటంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, పృథివ్యాప తేజో వాయురాకాశాలు అనేటువంటి ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ పంచభూతాలతో పుట్టింది, ఆ పంచభూతాలలో కలిసిపోతుంది చివరికి. అదే దానికి తార్కాణంగా మనం అహం బ్రహ్మోస్మి, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 500 సంవత్సరాలు నిరంతరాయంగా రామభక్తులు కొట్లాడినటువంటి యుద్ధాలు చేసినటువంటి సమయంలో ఈరోజు ఆ భవ్యమైనటువంటి రామ మందిరం మనం ఈరోజు కట్టుకోబోతున్నాం. ఈరోజు మనం 22వ తారీఖు చూడబోతున్నాం. కాబట్టి ప్రతి దేవాలయంలో ప్రతి ఇంటిని ఒక దీపావళిలాగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి దేశాలలో 132 దేశాలలో ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి రామభజనలు జరగబోతున్నాయి. జగమంతా రామమయం. నిజంగా కూడా మన భారతదేశంలో అనేక స్థలాలలో కూడా భజనా కార్యక్రమాలు, అదేవిధంగా ఆ రోజు హోమ కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ రాముని మనం ఆహ్వానిస్తున్నాం. మనం అంతా అంటాం రామరాజ్యం రాబోతున్నది, ఆ రాముడు మన దేశానికి వస్తున్నాడు, ఆ రాముడు సీతారామ సమేతంగా ఆ రాముడు ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో ఆయన యొక్క పరిపాలనా చరిత్ర ఏదైతే ఉందో మనందరికీ ఆదర్శంగా నిలవాలని, మనందరం కూడా ఆ రోజు భవ్యంగా దివ్యంగా ఆ రోజు మనం జరుపుకోవాలని భగవంతుని ఆ రోజు మనం అందరం కూడా ఆహ్వానిద్దామని చెప్పేసి మనందరికీ కూడా తెలుపుతూ, మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ మన అందరం కూడా కలవడానికి కారణం స్వాస్తిక్ క్యాంఫర్ ఇండస్ట్రీస్ అనేటువంటిది. వారు ఈ 108 కిలోల స్వచ్ఛమైనటువంటి కర్పూర హారతి ఆ దివ్యమైనటువంటి రామునికి అర్పించడానికి తీసుకెళ్తున్నారు ఈరోజు. నిజంగా వారి యొక్క ఆ రాముడి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పేసి, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ యొక్క కుటుంబం తులదూగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుందాం. అదేవిధంగా మనం పర్మిషన్ అంటే అక్కడ ఉన్నటువంటి నిజంగా కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చంపత్రాయ్ గారు అంటే ఆ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, నేను 12 కిలోల రాముని విగ్రహాన్ని తీసుకొచ్చిస్తా అంటే నమస్కారం మీరు వద్దుపోమంటున్నాడు. తర్వాత అదే అనేకమైనటువంటి కానుకలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, అయినా వద్దంటున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి 3 పర్మిషన్స్ వచ్చాయి. ఒకటేమో 108 కిలోల స్వాస్తిక్ క్యాంఫర్ ఇండస్ట్రీస్కి ఒకటి, రెండోదేమో 1265 కిలోల లడ్డూను శ్రీరామ క్యాటరర్స్ ఎవరైతే ఉన్నారో నాగభూషణ్ రెడ్డి గారు వారు దానికి ఇచ్చారు. అదేవిధంగా ఎందుకు 1265 కిలోలు చేశాడు ఆయన అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే, రామజన్మభూమి ఏదైతే శిలాన్యాస్ చేశారో ఆ రోజు నుండి ఈరోజు రామ్లలా విగ్రహ ప్రతిష్ఠ రోజు వరకు 1268 రోజులు. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా రోజుకు 1 కిలో చొప్పున నేను స్వామికి అర్పిస్తాను అనేటువంటి భావనతో ఆయన 1268 కిలోల ఆ లడ్డూని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మన ఎవరైతే సౌత్ ఇండియా నుంచి, నిజంగా కూడా సౌత్ ఇండియాలో భక్తులు ఎక్కువ, అందులో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భక్తులు ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా మన ఆంధ్రప్రదేశ్ భక్తులే కనబడుతుంటారు, తెలంగాణ భక్తులే కనబడుతుంటారు. ఇవాళ మన అందరికీ తెలుసు
అయ్యప్ప స్వామి భక్తులు ఎవరున్నారా అంటే తెలంగాణ నుంచి వచ్చారంట. అంటే అదేవిధంగా భక్తులు ఉన్నటువంటి ఈ యొక్క వాళ్లకు బ్రహ్మాండమైనటువంటి షడ్రుచోపేతమైనటువంటి భోజనం పెట్టడానికి దాదాపుగా 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన సిద్దిపేట వాస్తవ్యులు వాళ్ళు కొంతమంది కలిసి ఇవాళ అక్కడ బ్రహ్మాండమైనటువంటి భోజనాలు పెడుతున్నారు. అందుకు ఈ యొక్క అంటే రాముని నిజంగా శక్త్యోపచార భక్త్యోపచార అంటారు. మనకున్నటువంటిది ఆ రోజు అలనాడు ఆ వారధిని కట్టేటప్పుడు ఆ ఉడత చిన్ని ఉడత దాంట్లో ఆ ఇసుకలో బొర్లాడి మళ్ళీ పోయి దాంట్లో కలిపింది. అంటే అర్థం ఏంటంటే నా శక్తి ప్రకారంగా నేను చేస్తున్నాను ఆ రాముడికి అనేటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి వాళ్ళ భావన ఆ భగవంతుడు ఆశీస్సులు ఇస్తాడని. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 136 దేశాలలో ఆ రోజు 22వ తారీఖు నాడు భవ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా అంతారామమయమనే ఒక పాట వచ్చింది, అది నిజం కాబోతున్నది. ఆ రామరాజ్యం కావాలని మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో ఆ రామరాజ్యం రాబోతున్నది. మనం భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆ రాముని ముందుగా ఆహ్వానిస్తున్నాం. అనేకమైనటువంటి ఆ రోజు ఆ తురుష్కుల రాజ్యంలో దాదాపుగా 36,000 దేవాలయాలను కూలగొట్టారు. కానీ మనం అడిగింది 3 దేవాలయాలు. అందులో మొట్టమొదటిదైనటువంటి ఈ యొక్క రామ జన్మభూమిలో ఆ రాముని ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భవ్యంగా రేపు 22వ తారీఖు నాడు జరగబోతున్నది. దానికి మనం అందరం కూడా వీక్షిద్దాం. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి వాడవాడన, ప్రతి వీధిన, ప్రతి గృహంలో, ప్రతి ఆలయంలో మనం ఆ కార్యక్రమాలు భవ్యంగా జరుపుకుందాం. సాయంత్రం మరో దివాళి జరుపుకుందాం. అనేకమైన